Hi students, good morning to all. This is Ram Singh, lecturer in mathematics in Kerry Degree College. Today we discuss about final BSc mathematics. Final BSc mathematics can be divided into two papers, paper 5 and paper 6. Paper 5 title name is ring theory and vector calculus. Paper 6 name is linear algebra. First we discuss what is the syllabus in paper 5. So paper 5, unit 1, ring theory, unit 1, rings 1, unit 2, rings 2, unit 3, vector differentiation, unit 4, vector integration, and unit 5 is integral transformations. చూడండి, రింగ్స్ 1 రింగ్స్ 2ని తర్వాత వచ్చేటువంటి ఈ యూనిట్ 3 యూనిట్ 4 యూనిట్ 5ని ఇక్కడ నుంచి వెక్టార్ క్యాలిక్యులస్ అని చెప్పి అంటాం. ఇవి రెండు మనకు థియరీ పేపర్స్. ఇక్కడ నుంచి మనకు 3, 4, 5 ప్రాబ్లమేటిక్ సెక్షన్స్ అవి ఇవన్నీ. సో ఫస్ట్ టుడే we discuss ring 1. పేపర్ టైటిల్ ఒకసారి అండి, రింగ్ థియరీ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అని అంటాం. సో టుడే we discuss about unit 1, rings 1. రింగ్ థియరీ అనేటువంటి చాప్టర్ మీకు తెలియాలి అని అంటే గ్రూప్ థియరీ మీద మనకు మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో రింగ్ థియరీ ఈజ్ an extension of group theory. Ring theory is an extension of group theory. In groups we use only one binary operation in ring theory. We use two binary operations. In ring we use two binary operations. చూడండి, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తూ వస్తున్నాను. రింగ్ థియరీ ఈజ్ an extension of group theory. In groups we use only one binary operation, but in rings we use two binary operations. గ్రూప్ థియరీలో అంటే మనం యూజ్ చేస్తే డాట్ లేదా ప్లస్ ఈ రెండిట్లో ఏదో ఒక బైనరీ ఆపరేషన్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. అదే రింగ్ థియరీలోకి వచ్చేసరికి మనం
టూ బైనరీ ఆపరేషన్స్ని మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేస్తూ ఉంటాం. అవి వచ్చేసరికి ఇక్కడ ఎడిషన్ కామా డాట్. ఫస్ట్ we learn what is the definition of ring. రింగ్ యొక్క డెఫినేషన్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం విత్ మినిమం అన్ ఎగ్జాంపుల్. Definition. A non-empty set R is called ring with respect to addition comma dot if R comma plus is an abelian group. Second one and R comma dot is a semi group. Last and final property, R satisfies distributive laws. R satisfies distributive laws. That is A into B plus C equal to AB plus AC. A into B plus C equal to AB plus AC. B plus C into A equal to BA plus CA. For all A comma B comma C is belongs to R. చూడండి, రింగ్ అనేటువంటిది ఆర్ అనేటువంటి ఒక నాన్ ఎంప్టీ సెట్. రింగ్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ కింద కండిషన్స్ చెప్తూ వస్తున్నారండి. ఆర్ కామా ప్లస్ ఈజ్ యాన్ abelian group and R comma dot is an semi group. R satisfies distributive laws. That is, this is called left distributive and this is called right distributive. ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటానండి, పైన ఇంకొకసారి రాస్తున్నాను. డిస్ట్రిబ్యూటివ్ లాస్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. A into B plus C equal to AB plus AC. B plus C into A equal to BA plus CA. For all A comma B comma C is belongs to R. దీని లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ అండ్ దీని రైట్ డిస్ట్రిబ్యూటివ్ అంటామండి. ఆర్ అనేటువంటిది కనుక మీకు రింగ్ అనేటువంటి దాన్ని ఫామ్ చేయాలి అంటే మాత్రం ఈ 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫాక్షన్ చేయాలి. సో ఎబిలియన్ గ్రూప్ అంటే ఆల్రెడీ మీకు తెలిసినటువంటిదండి, గ్రూప్ థియరీలో నేర్చుకున్నారు. ఎడిషన్ పరంగా కావాలండి ఇక్కడ మళ్ళీ ఎబిలియన్ గ్రూప్ అనేటువంటిది. చూడండి, ఫస్ట్ వన్ మనకి ఏం జరగాలంటే క్లోజర్ లా సాటిస్ఫాక్షన్ చేయాలి. సెకండ్ వన్ అసోసియేటివ్ లా సాటిస్ఫాక్షన్ చేయాలి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఐడెంటిటీ ఎలిమెంట్ జరగాలి. ఫిఫ్త్ వన్ అండి ఇన్వర్స్ లా ఒకటి ఉండాలి. అండ్ ఫైనల్గా కామ్యుటేటివ్ లా అనేటువంటి ఉండాలండి. ఎడిషన్ పరంగా ఈ 5 లాస్ కనుక మనకు జరిగితే అప్పుడు దాన్ని మనం ఎబిలియన్ గ్రూప్ అని చెప్పి అంటాం. దాని పరంగా సెమీ గ్రూప్ మాత్రమే జరగాలండి. ఇక్కడ సెమీ గ్రూప్
డాట్ పరంగా మనకి ఇక్కడ సెమీ గ్రూప్ జరగాలండి. సెమీ గ్రూప్ అంటే క్లోజర్ అండ్ అసోసియేటివ్, కానీ ఇక్కడ డాట్ పరంగా అండి, ఇక్కడ ఎడిషన్ పరంగా రెండింటికి డిఫరెన్స్ ఉన్నది. మీరు తీసుకునేటువంటి మరి ఎలిమెంట్స్ అని ఇందులో ఉండి ఉండాలి, ఆర్ అనేటువంటి సెట్లో అయి ఉండాలి. సో ఇప్పుడు దాకా మనం రింగ్ అనేటువంటి డెఫినేషన్ని మనం తెలుసుకున్నాం. మరి దీన్ని ఏ నొటేషన్తో డినోట్ చేస్తూ వస్తామండి అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై r comma plus comma dot, r comma plus comma dot. రింగ్ అనేది దాన్ని దేంతో డినోట్ చేస్తాం, r comma plus comma dot అనేటువంటి దాంతో డినోట్ చేస్తాం. రింగ్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఎప్పుడైనా సరే మీరు రింగ్ కనుక మీరు అర్థం చేసుకోవాలంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ని అర్థం చేసుకోండి. అది సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ మనం దేంతో చూపిస్తామండి, జెడ్ అనేటువంటి నోటేషన్ చూపిస్తాం. Z is equal to set of and so on -3, -2, -1, 0, 1, 2, 3 and so on. సో Z అనేటువంటిది మనకు కంపల్సరీగా ఇక్కడ నేను ఇందాక డెఫినేషన్లో మీకు చెప్పినటువంటిది 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫాక్షన్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇంటిజర్స్ అయింది కాబట్టి ఆ 3 ప్రాపర్టీస్ని కనుక సాటిస్ఫాక్షన్ చేస్తే రింగ్ అవుతుంది కాబట్టి జడ్ అంటే మనం రింగ్ ఆఫ్ ఇంటిజర్స్ అని చెప్పి పిలుస్తూ వస్తాం. రింగ్ ఆఫ్ ఇంటిజర్స్ అని చెప్పి అంటామండి అది. సో ఎప్పుడైనా సరే మీరు రింగ్ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే మాత్రం రింగ్ ఆఫ్ ఇంటిజర్స్ని అర్థం చేసుకుంటారండి. జడ్ అనేటువంటిది రింగ్ ఆఫ్ ఇంటిజర్స్ ఎట్లా అవుతుంది, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ మిగిలినవన్నీ నెక్స్ట్ సెక్షన్లో మనం డిస్కస్ చేస్తూ వద్దాం. జడ్ మాత్రమే కాదండి, మన నంబర్ సిస్టంలో చాలా నంబర్ సిస్టంలో మనకు దీన్ని ఫామ్ చేస్తాయి, రింగ్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తూ వస్తాయండి. అలా రింగ్ అనేటువంటి దాన్ని ఫామ్ చేసేటువంటి వాటిలో ఇంకా మిగిలిన ఇంకొక 1 or 2 ఎగ్జాంపుల్స్ మీకు తెలియాలి అని అనుకుంటే క్యూ కామా ప్లస్ కామా డాట్ రింగ్ని ఫామ్ చేస్తూ వస్తుంది. దాని తర్వాత అండి ఆర్ కామా ప్లస్ కామా డాట్ సెట్ ఆఫ్ ఆల్ రియల్ నంబర్స్. నెక్స్ట్ అండి సెట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నంబర్స్ రింగ్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తూ వస్తుంటాయి. ఇక్కడ రింగ్ థియరీలో వచ్చేసరికి చాలామంది ఆర్ అనేటువంటి దాన్ని ఇట్లా చూపిస్తాం, రియల్ నంబర్స్ వచ్చేసరికి ఇట్లా డబల్ లైన్స్లో రాస్తూ వస్తామండి. ఎందుకండి అంటే ఇక్కడ ఆర్ ఇలా రాసి ఇక్కడ కూడా మనం ఆర్ ఇలా రాసాము అనుకోండి, రెండింటిలో ఏది రింగు ఏది రియల్ నెంబర్ అనేది మనకు తెలియదు కాబట్టి రింగులు వచ్చేసరికి ఇట్లా ఆర్ అనేటువంటి నోటేషన్తో చూపిస్తూ రియల్ నెంబర్స్ వచ్చేసరికి ఇట్లా డబల్ లైన్స్తో చూపిస్తూ వస్తుంటాం. సో రింగ్ థియరీకి మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి చెప్పాను మీకు ఆల్రెడీ, రింగ్ ఆఫ్ ఇంటిజర్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. తర్వాత ఇంకా మిగిలిన రియల్ నెంబర్స్ అదే నెంబర్ సిస్టమ్ మనం అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం క్యూ ఆర్ సి ఇదండి మొత్తానికి. నెక్స్ట్ క్లాస్లో ఇవి రింగ్ని ఎట్లా ఫామ్ చేస్తూ వస్తాయి, ఆ తర్వాత రింగ్ అనేటువంటి దాని మీద ప్రాబ్లమ్స్ అవన్నీ డిస్కస్ చేస్తూ వద్దాం. థ్యాంక్ యూ.